ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 3-4 అధ్యాయాల యొక్క క్లుప్త వివరణను మనం విందామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రారంభంలో బాప్తిస్మిచ్చి యోహాను గురించి రాయబడింది. మరి ఆయన పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందండి అని అరణ్యములో ఆయన ప్రకటిస్తూ ఉండేవారండి. ఆ తరువాత మరి ఆయన తీసుకునేటువంటి ఆహారాన్ని గురించి, ఆయన ఎలాంటి ఆ యొక్క వస్త్రాలు ధరించుకునేవారు అనే దాని గురించి రాయబడింది. ఒంటె రోమముల యొక్క ఆ యొక్క వస్త్రమును మనం చూసినట్లయితే, ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునేవాడు. మరి మిడతలను, అడవి తేనెయు ఆయన ఆహారంగా తీసుకునేవారని రాయబడిందండి. ఆనాడు అనేక మంది మరి బాప్తిస్మం కొరకు యోహాను దగ్గరికి వచ్చేవారు. బాప్తిస్మిచ్చి యోహాను అందరికీ కూడా బాప్తిస్మం ఇచ్చేవారండి. అందులో మరి పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా అనేక మంది వస్తూ ఉండేవారు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పడం, మరి నేనైతే నీళ్ళలో మీకు బాప్తిస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మిచ్చును అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి మరి బాప్తిస్మిచ్చి యోహాను చెప్పడము మనం చూస్తామండి. ఆ సమయంలోనే యేసయ్య బాప్తిస్మం కొరకు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వస్తారు. బాప్తిస్మం తీసుకున్న అనంతరము నీళ్ళలో నుండి బయటకు వచ్చినప్పుడు మరి మనం చూసినట్లయితే, నీళ్ళలో నుండి యేసు ప్రభు బయటకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడుటయు, దేవుని ఆత్మ పావురపు రూపములో ఆయన మీదకి రావడము మనం చూస్తామండి. ఆ తర్వాత ఆకాశం నుండి ఒక శబ్దము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము మరి ఆకాశం నుండి వస్తుందండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఇవన్నీ మనం చూస్తాం. ఆ తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందిన తరువాత ఆయన అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ చేత అరణ్యములోనికి కొనుకోబడినట్టుగా, మరి సాతానుడు అనేక విధాలుగా ఆయన శోధించినట్లుగా మనం చూస్తామండి. అప్పటికే 40 రాత్రింపగళ్ళు ఆయన ఉపవాసం ఉన్న పిమ్మట ఆకలిగా ఉన్నప్పుడు మరి దుష్టుడైనటువంటి సాతాను మరి ఈ విధంగా శోధిస్తున్నాడు. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అన్నప్పుడు యేసు ప్రభు అన్నమాట, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడినను. అంటే మరి ఆ యొక్క సాతాను శోధిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క శోధనను మరి ప్రభువు దేవుని వాక్యం ద్వారానే ఆయన జయిస్తున్నారండి. మరి ఆ తర్వాత మరి సాతాను మరలా శోధిస్తున్నాడు. ఆయన్ని దేవాలయపు శిఖరం మీదకి తీసుకెళ్ళి, అక్కడి నుండి నువ్వు దేవుని కుమారుడవైతే అక్కడి నుంచి దూకు, మరి నీ పాదాలకు రాయి తగలకుండా ఆయన దేవదూతల్ని ఆజ్ఞాపిస్తాడని మరి రాయబడింది కదా. అంటే మరి ఈ యొక్క వాక్యం ద్వారానే శోధించే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నటువంటి మాట, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అదే వాక్యం ద్వారా మరి యొక్క శోధనను ఎదిరించినట్లుగా, జయించినట్లుగా మనం చూస్తున్నామండి. ఆ తరువాత శోధకుడు మరలా ఈ యొక్క లోక రాజ్యాలన్నింటినీ చూపించి, ఆ యొక్క మహిమంతటిని చూపించి, నీవు నాకు సాగిలపడి నమస్కరించినట్లయితే వీటన్నిటినీ నీకు ఇస్తాను అని అన్నప్పుడు, మరొక విధమైన శోధన మరి తీసుకొచ్చినప్పుడు దానికి ప్రభు అన్నటువంటి మాట, ప్రభు అయిన నీ దేవునికి మొరొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడినది. ఇక్కడ మరి దుష్టుడైనటువంటి సాతాను 3 విధాలుగా శోధించే ప్రయత్నం చేశాడండి. మరి ఈ 3 సందర్భాల్లోనూ కూడా మరి యేసు ప్రభు వాక్యం ద్వారానే ఆ శోధనను ఎదిరించినట్టుగా, దాన్ని జయించినట్లుగా మనం చూస్తామండి. ఆ తర్వాత మరి యోహాను చెరపట్టబడుట. ఎప్పుడైతే యోహాను చెరపట్టబడ్డాడని యేసు ప్రభుల వారు తెలుసుకున్నారో, ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్తారండి. అక్కడే పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని మరి ఆయన ప్రకటించడం ప్రారంభిస్తారు. మరి ఆ తరువాత మరి కొంతమందిని శిష్యులుగా మార్చుట. మరి ఆ సమయంలో మరి యేసయ్య గలిలయ సముద్ర తీరమున నడుస్తుండగా, ఈ పేతురు అనబడినటువంటి సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, వీరందరూ కూడా జాలర్లండి. మరి వీరిని యేసయ్య చూసి నా వెంబడి రండి అని పిలిచినప్పుడు వీరు సమస్తాన్ని విడిచిపెట్టి మరి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం ప్రారంభిస్తారు. ఆ తరువాత జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు, అతని సహోదరుడైనటువంటి యోహాను,
మరి వీరిని కూడా ప్రభు పిలిచినప్పుడు నా వెంబడి రండి అని పిలిచినప్పుడు వారు ఆ దోణెను తన తండ్రిని అందరినీ కూడా విడిచి మరి యేసు ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తామండి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరములో బోధించడం. మరి యేసయ్య సమాజ మందిరములో దేవుని రాజ్యాన్ని గురించి, ఆ యొక్క సువార్తని గురించి ప్రకటిస్తూ ఉండేవారు. మరి ఆ సమయంలోనే మరి అనేక మంది వ్యాధిగ్రస్తులను, ఆ యొక్క దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని, ఇలా అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి అందరినీ కూడా దేవుడు స్వస్థపరిచేవాడండి. మరి దీన్ని బట్టి అనేక మంది అనేక ప్రాంతాల వారు మరి యేసు ప్రభుని నమ్మడము, విశ్వసించడము, మరి ఆయన్ని వెంబడించడం ప్రారంభించేవారు. మరి ఆనాడు గలిలయ, దెక్కపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి యోర్దానుకు అవతలనున్న బహుజన సమూహములో ఆయన వెంబడించినట్టుగా రాయబడిందండి. ఇది మత్తయి సువార్త 3-4 అధ్యాయాల యొక్క క్లుప్త వివరణ. మరి రేపటి దినము మత్తయి సువార్త 5-6 అధ్యాయాలు మనం చదువుకుందాం. వాటి యొక్క క్లుప్త వివరణను మనం విందామండి. మరి ప్రతిరోజు మీరు 2 అధ్యాయాలు చదువుతున్నారని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసినట్లయితే, మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మాకు తెలియచేసినట్లయితే వాటన్నిటి నిమిత్తమై ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. కాబట్టి మరి ప్రతిరోజు మనం వాక్యం చదువుకుందాం. అదేవిధంగా ఈ వాక్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క క్లుప్త వివరణ కూడా మనం విందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.